ఇవాళ చాలా వరకు కూడా తెలంగాణలో కబ్జాలు చేసినటువంటి నేపథ్యాలు మనం చూసినాం. చెరువులను కబ్జాలు చేసిన నేపథ్యం చూసినాం. దాంతోపాటు ప్రభుత్వ స్థలాలని కబ్జాలు చేసిరు, కలెక్టరేట్లను కబ్జాలు చేసిరు, చాలా ప్రాంతాల్లో చాలా విధాలుగా కబ్జాలు చేసినటువంటి నేపథ్యం చూసినాం. కానీ ఇవాళ మెట్రో స్టేషన్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ ఉన్నది కదా, దాన్ని కబ్జా చేసిరట. సో దాని మీద చాలా వరకు కూడా ఫిర్యాదులు రావడం జరిగిందనే దాన్ని కూడా వార్త నిన్న చూసినాం. ఆంధ్రజ్యోతి దాంట్లో కూడా కథనంగా వినిపించింది. ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఆ కబ్జాకు సంబంధించినటువంటి అధికారులు స్పందించారట. కబ్జాపై కదిలిన వాటర్ బోర్డు, భవన నిర్మాణాన్ని పరిశీలించినటువంటి జేఎండి మయాంక్ 2013లోనే మెట్రో రైలుకు అప్పగించారనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్కు ఆనుకొని ఉన్న వాటర్ బోర్డు స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్నటువంటి భవనాన్ని జాయింట్ ఎండి మయాంక్ మిట్టల్ బుధవారం పరిశీలించారు. వాటర్ బోర్డు డైరెక్టర్ అబ్దుల్ ఖదర్, ప్రభు ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, మెట్రో రైలు అధికారులతో కలిసి అన్యాక్రాంతమైనటువంటి స్థలాన్ని సందర్శించారట. వాటర్ బోర్డు స్థలం కబ్జా అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని ప్రచురణతో అధికారులు స్పందించారు. స్థల పరిస్థితులు కూడా భూమి సరిహద్దులు సంబంధిత అధికారిక రికార్డులను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తున్నది. సో ఇది ఏదైతే నిన్న ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది, మనం వార్త కూడా వేయడం జరిగింది దానికి సంబంధించి కూడా. సో ఈ ఏదైతే మెట్రో స్టేషన్ని కబ్జా చేసి ఒక భవనాన్ని కడుతూ ఉన్నారనే దాని కూడా కొన్ని కథనాలు వినిపించాయి. సో ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ప్రకారం దీనికి సంబంధించినటువంటి వాటర్ బోర్డు అధికారులందరూ కూడా స్పందించడం జరిగింది. అయితే ఇందులో ఈ మెట్రో స్టేషన్కి సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు ఉన్నాయి. గతం నుంచి కూడా 2013 సంబంధించి కూడా ఈ మెట్రో రైలుకు అప్పగించినటువంటి నేపథ్యం ఉందనే దాన్ని కూడా దీని హిస్టరీ మొత్తం కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ 2013లోనే మెట్రో రైలుకు అప్పగింత అనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. యూసఫ్గూడలోని 2 ఎకరాల భూమిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2013 మార్చిలో సదరు భూమిని మెట్రో రైలుకు వాటర్ బోర్డు అప్పగించిందనే దాని కూడా అధికారులు తెలిపారట. సో అందువల్ల ఆ భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకోలేమని తెలిపారు. కాగా మెట్రో స్టేషన్ను ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో 15 రోజులకు ఒక అంతస్తు చొప్పున 3 నెలల్లోనే 6 అంతస్తులు నిర్మించడం గమనార్హం అన్నదాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. సో ఇది చూస్తుండగానే నిర్మిస్తూ ఉన్నారు. అది ఏ స్థలం కానీ లేకపోతే ఏంటి కానీ ఏదైనా కూడా. సో దాదాపు 15 రోజులకు ఒక అంతస్తు నిర్మించారట. అంటే మరి ఇప్పటి నుంచి ఈ నిర్మాణం చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా మరి వాళ్ళే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ వీరు ఏం చెప్తున్నారంటే 2013లోనే ఈ మెట్రో రైలుకి సంబంధించి 2 ఎకరాల భూమి అప్పగించింది అనే దాని మీద కూడా చెప్తున్నారు వాటర్ బోర్డుకు సంబంధించి కూడా. సో దీంట్లో ఏ ఇష్యూ లేదు, దీంట్లో ఏమైనా ఉంటే కూడా యాక్షన్ తీసుకుంటామన్న దాని మీద కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఎక్కడైనా కూడా ముఖ్యంగా ఈ హైదరాబాద్ జంట నగరాలను ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ మెట్రో రైల్ని ఇలా కబ్జాకు గురి చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి, అసలు ఏ స్థాయికి పోతూ ఉన్నారు ఈ కబ్జాదారులకు సంబంధించి అనే దాని కూడా. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు చేస్తూ ఉంది, కబ్జా చేసినటువంటి దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ను బిల్డ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళి కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎంఎంటీఎస్ ఈ రైలుకు సంబంధించి కూడా మెట్రో రైల్ స్టేషన్కి సంబంధించి కూడా ఆనుకొని కడుతున్నప్పుడు నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ నిర్మాణ దశలోనే అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకోవడంలో మరి అధికారులు విఫలమయ్యారా? ఇది ఒక ప్రధాన వార్త పేపర్లో రావడంతోనే అధికారులు స్పందించారంటే ఎంత మొద్దు నిద్రపోతున్నారు అనేది తెలుస్తున్నది. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తేనే, లైసెన్సులు రద్దు చేయాలి బిల్డర్లకు సంబంధించి, అవన్నీ కూడా చేస్తేనే ఇట్లా ఈ కబ్జాలకు గురి కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. లేకపోతే ఇక విచ్చలుడిగా ఇవాళ మెట్రో స్టేషన్, రేపు ఇంకో పోలీస్ స్టేషన్, లేకపోతే ఇంకోటి కూడా కబ్జా చేయడానికి ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ కబ్జా చేసేటటువంటి బిల్డర్స్ కావచ్చు వారందరూ కూడా. సో ఇట్లాంటి వాటి మీదనే చర్యలు తీసుకుంటేనే రేపటి నాడు భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ కథనం ఆంధ్రజ్యోతిలో రావడం వల్ల అధికారులు స్పందించారు. లేకపోతే ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇది వేయకపోతే పరిస్థితి ఎట్టుంటే, ఈ ఒక్కటే పేపర్ కాదు చాలా పేపర్లు ఇవే కథనాలు మనం చూస్తున్నాం. సో ఈ మెయిన్గా పేపర్లో వచ్చిన దాని మీదనే వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు తప్ప వాళ్ళ అనేక దాఖలాలుగా దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేసేట ప్రజల నుంచి కూడా స్పందించట్లేరు అనేది ఒక ఆరోపణ వినిపిస్తూ ఉన్నది. ఇదేమవుతుంది, ఇప్పుడు మనలాంటి వారందరూ కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటారు, దీనివల్ల ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి సో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద స్పందిస్తేనే బాగుంటుంది అనే దాన్ని కూడా అధికారులు స్పందిస్తున్నారు.
కానీ చాలా ప్రాంతాల్లో గిట్లా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి, ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అనే దాని మీద కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారట. మండల ఆఫీసులో కావచ్చు, తహసీల్దార్ ఆఫీస్ సంబంధించినటువంటి ఎంఆర్ఓలకు కావచ్చు, వారు ఎక్కడ కూడా 100% వారికి సానుకూలంగా స్పందిస్తలేరన్న మాట మీద కూడా వినిపిస్తాను. చాలా పేపర్లో కూడా అదే ముచ్చట జరుగుతూ ఉన్నది. ఈ కబ్జాల కోర్లకి, కబ్జాలు చేస్తున్నటువంటి వారికి సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకుంటేనే బాగుంటుందనే దాని మీద కూడా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. సో మరి మీరేమనుకుంటారు? ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ మెట్రో స్టేషనే మరి కబ్జా గురైన దాని మీద కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాని మీద సంబంధించి అధికారులు మాత్రం స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనే దాని మీద కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.